హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే వంకాయని కాల్చి దాంతో ఎలా పులుసు చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ దీని రుచిని అయితే మర్చిపోలేరు, అంత బాగుంటుంది. రైస్లోకి ఇది సూపర్ అనమాట. లేదు, రాగి ముద్ద చేసుకొని దాని మీద వేసుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను చిన్న మిస్టేక్ ఏంటంటే చేశాను, ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. నేను ఇందులో చూపించడం అయితే మర్చిపోయాను, కానీ వేశాను, అది స్కిప్ అయిపోయింది. ఆ ఒక్క ఇది మొత్తం మీరు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అయితే చిన్నది, చాలా చిన్నది, కేవలం ఆ పులుపు టేస్ట్ పోవడానికి మాత్రమే వేయాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే, ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఒక్క వంకాయ సరిపోతుంది. అయితే ఈ వంకాయ కాస్త ఆయిల్ రాసి ముందైతే కాల్చుకుందాం. ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, క్యారెట్, ఇవి ఇంకేవైనా ఉన్నా కూడా కాయగూరలు, మన ములంకాయ, ఇవి ఏవైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇవే వేస్తున్నాను. ఎక్కువ పులుసు దిగిపోయిందంటే మరి పిల్లలు అయితే తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా, అందుకని తక్కువ పులుసు అయితే తింటారు. అయితే ఇప్పుడు ఇదైతే ముందు కాస్త ఆయిల్ రాసేసి మనం కాల్చేద్దాం. ఇవన్నీ వంకాయ అయితే ఇలా కాల్చుకుంటున్నాం కదా, పులుసుకి అయితే ఇంత చింతపండు సరిపోతుంది. కాస్త కడిగేసి మనం వాటర్ వేసుకొని రెడీ చేసుకుందాం. ఇవన్నీ ఇలా బాగా వంకాయ అనేది కాలిపోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి వాటర్లో వేసాము అంటే మొత్తం దాని పొట్టు అంతా తీసేయచ్చు అన్నమాట, చాలా ఈజీగా. ఇవన్నీ చింతపండు అంతా రసం ఇలా తీసేసుకున్నాను. ముందైతే ఈ మిగతా ముక్కలు కూడా బాయిల్ చేసేద్దాం. ఈ గుండులా మొత్తం కాల్చిన వంకాయ మొత్తం గుజ్జు తీసేసాం కదా, టమాటా, ఈ మొత్తం చింతపండు రసం కూడా ఇలా తీసేసుకున్నాం కదా, ఈ మొత్తం ముక్కలన్నీ బాయిల్ అయిపోయి ఇప్పుడైతే ఇందులోకి చింతపండు గుజ్జుని అంతటినీ వేసేద్దాం. అలానే టేస్ట్కి తగ్గ సాల్టు, కాస్త రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి. అలానే కాస్తంత పసుపు కూడా వేసుకుందాం, ఒక చిటికెడు అంతా, ఎందుకంటే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా పసుపు వేస్తే. సో అందుకని చెప్పి కాస్త పసుపు. ఇప్పుడైతే ఇంకా ఇందులో వంకాయ గుజ్జును కూడా వేసేయడమే. మొత్తం అన్నీ కలిపి కాస్త ఉడికిందంటే నెక్స్ట్ తాలింపు పెట్టేసుకోవడం. ఇంకా ఇటు పక్క ఇలా పులుసు అయితే మరుగుతుంది కదా, మనం ఈ పక్క అయితే ఈ గొంజిలా చిన్న కడాయి ఒకటి పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ముందైతే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇలా వెల్లుల్లి రెబ్బలు అయితే ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూను వాము, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే వీటితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు. ఇందులోకి కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త హింగువ టేస్ట్కి. అయితే హింగువ అనేది మీ ఆప్షనల్, అయితే వేస్తే కనుక టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలానే మనకి ఇంట్లో రసం పొడి, సాంబార్ పొడి, ఇటువంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ తాలింపులో కాస్తంత వేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది మనం ఇంట్లో చేసుకున్న రసం పొడి అనమాట. ఇదిగోండి, ఇది 1/4 టీ స్పూన్ అంతా వేసుకున్నాం. మంచి అరోమాతో టేస్ట్ సూపర్ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కాస్తంత ఇందులో వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, కాస్త వాటర్ వేసుకున్నాం కదా, తీసుకొచ్చి ఇలాగా ఈ మరుగుతున్న పులుసులోకి అయితే వేసేసాను. చూడండి, చూస్తుంటే ఎంత బాగా కనబడుతుంది కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.